హాయ్ అండి. ఈరోజు మనము మామిడి అల్లం అల్లం మామిడి అన్న ఒకటేనండి. ఎలా అయినా మామిడి అల్లం మామిడి పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇది ఆల్రెడీ మన రాణి టాక్ ఛానల్లో ఉందండి. ఈ తయారీ విధానము మా చందుకి పార్సిల్ వేసామండి. ఫ్రెష్గా ఇలా పోపు వేసాను అనమాట. ఎల్లుల్లిపాయలు ఇలా గుళ్ళు వలుచుకొని గానుగ నూనె నువ్వుల నూనెతో పోపు వేసామండి. అర కేజీ అల్లానికి శుభ్రంగా వాష్ చేసుకుని దాని మీద ఫీల్ చేసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకుని ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట. అందులోనే తడి ఆరిపోయే వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి. కొన్ని ఎల్లుల్లిపాయలు కూడా ఒలుచుకుని ఉంచుకుందాము. ఈ తడి ఆరిపోయిన అల్లము నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు కూడా కొన్ని వేయించుకుంటే సరిపోతుందండి. సరిపోయిన దాన్ని మనకి అర కేజీ అల్లానికి తొవ్వుడు కారము, కేజీ బెల్లము అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇది ఆ విధంగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు పార్సిల్ వేద్దామని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న దాన్ని ఇలా తాలింపుకి రెడీ చేసుకున్నానండి. ముందు సగం తాలింపు వేసి పార్సిల్ చేసేసానండి. మిగతా సగం ఇప్పుడు తాలింపు వేసానమాట. పాకం పట్టకుండా కారము ఉప్పు కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పార్సిల్ కోసము ఇలాగా రెడీ చేశానమాట. మా ఫ్రిడ్జ్లో ఉన్నదానికి కేజీన్నర బెల్లం పెట్టిందండి. ఇలా వెల్లుల్లిపాయలను ఒలుచుకొని ఇలాగ దంచుకొని ఉంచేసుకున్నాను. కేజీన్నర బెల్లం అయితే పాకం పెట్టేశామండి. పక్క పొయ్యి మీద అయితే దీన్ని కూడా పార్సిల్ వేసాము. ఇది నెల్లూరు స్పెషల్ కారప్పొడి అండి. దోశలకి ఎగ్ దోశకి అయితే అద్దరిపోతుందనమాట. ఇది కూడా మన రాణి టాక్ ఛానల్లో ఉందండి. ఇది పాకం పొట్టి ఎలా చూసుకోవాలంటే పోకుండా బెల్లం పాకం పెట్టుకుంటాం చూడండి, అలా లేత పాకం అనమాట. మరీ ముదురు పాకం పట్టుకోకూడదండి. వండ అవుతుంది అనగా మనము పాకం దించేసుకొని మనము కారము ఉప్పు కలిపి పెట్టుకున్న అల్లము పేస్ట్ చేసుకొని మామిడికాయ కొంచెడు పచ్చి మామిడికాయ ముక్కలు ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట అండి. ఎండలో ఎండబెట్టుకుంటే అది సగం అయిపోతుంది. అల్లము మామిడికాయ మెత్తగా మిక్సీ పట్టేసుకొని కారం ఉప్పు కలుపుకున్న దానికి ఇలా కేజీన్నర బెల్లం పాకం పట్టేసుకొని పాకంలో బెల్లం పాకం అనమాట అండి. ఇలా కలిపేసుకుని దీనికి పోపు వేసుకుంటే సరిపోతుందనమాట. ఇలా నువ్వుల నూనెతో పోపు వేసేసుకున్నామండి. మనం నూనె 2 గ్లాసులు ఫుల్లు ఇలా నువ్వుల నూనె పెట్టేసుకొని మనం దంచుకున్న వెల్లుల్లి జస్ట్ ఇందులో వేసేసి ఆవాలు మెంతులు వేసేసుకుని పోపు వేసుకుంటే ఎంతో టేస్టీ మామిడి కాలం పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇది రైస్లోకి దోశలకి ఇడ్లీకి అద్దరిపోతుందండి. నంచుకుని తినడానికి వేడి చేయకుండా ఉంటుంది. ఈ విధంగా రెడీ చేసుకుంటే ఈ విధంగా రెడీ చేసిన దాన్ని కూడా మేము మా చందుకి పార్సిల్ వేసామన్నమాట. ఇది అన్ని విధాలుగా ఉపయోగపడుతుందండి. రైస్లోకి చట్నీలుగా చేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. దీనికి ఫైనల్గా కొద్దిగా ధనియాల పొడి కలుపుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా పోపు వేసేసామండి. ఇది ఫుల్ వీడియో క్లుప్తంగా ఇంకా వివరంగా మన రాణి టాక్ ఛానల్లో ఉంది. చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పచ్చడి టేస్ట్ అయితే అద్దరిపోతుంది. జాములా ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మామిడికాయ అల్లం పచ్చడి చాలా బాగుంటుందండి. పోపు వేసుకుంటే కొత్త ఫ్లేవర్గా కొత్త రుచితో ఉంటుందని ఈ విధంగా మేము రెడీ చేసి మా చందుకి పార్సిల్ వేసామండి. కారప్పొడి కూడా పార్సిల్ వేసాము. దోశల పైన వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా రెడీ చేసుకున్న పచ్చడి అండి. అద్దరిపోతుంది. రైస్లో కూడా అద్దరిపోతుంది. ఇడ్లీలోకి దోశలోకి నంచుకోవడానికి కూడా అద్దరిపోతుందండి. ఈ అల్లం మామిడికాయ పచ్చడి వేడి చేయకుండా ఉంటుంది. సూపర్ ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది.